2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గత 15 సంవత్సరాలుగా గోల్డ్ మాత్రం మనకి 7 రేట్లు పెరిగింది అని చెప్తూ ఉన్నారు సార్. ఇప్పుడు కూడా మనం చూస్తే గోల్డ్ రేట్లో ఇంక్రీజింగ్ మూవ్మెంటే చూస్తున్నాం. భారీగా గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది. దానికి గల కారణాలు ఏంటి? ఈ రోజున్న గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? ఇంకా ఎలా ఉండబోతుంది? మరి చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటి అంటే, గోల్డ్ రేట్ అయితే పెరుగుతూ ఉంది, ఇందులో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మాకు స్కోప్ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు సార్. ఏంటి సార్ దీనికి ఆన్సర్? ఓకే, సో గోల్డ్కి ఎలాంటి జలుబు లేదు, ఎలాంటి కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు. ఎందుకంటే చాలా లక్షణంగా బంగారమే బంగారం లాగా మెరిసిపోతుంది అనమాట. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, మనం ఎప్పుడో మాట్లాడుకున్నామండి ఈ టార్గెట్స్, ఇలా నేషనల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు, ఇది ఉందండి భవిష్యత్తులో అని చెప్పేసి. ఒక ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేటివ్ వీడియోస్ మనం రెగ్యులర్గా చేస్తాం కాబట్టి అందులోనే భాగంగా నేను ఈరోజు కూడా ఆ విషయం మీకు రీఐటరేట్ చేస్తున్నాను. అదేంటంటే, ఆల్రెడీ మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా గోల్డ్ హ్యాస్ బిన్ ఫార్మింగ్ బులిష్ పారామీటర్ అనమాట. బులిష్ పారామీటర్లో ఏంటంటే, బుల్ ట్రెండ్లో ఉన్నప్పుడు 3 స్టేజెస్ ఉంటాయని చెప్పాం. సో అందులో స్టేజ్ 1 దాటడానికి ఎన్నో నెలలు పట్టింది, కష్టపడి దాటిపోయేసి ఇప్పుడు రెండో స్టేజ్ దగ్గరలో ఉంది. ఏంటది అది అంటే, రెండో టార్గెట్ అనమాట. ఆ రెండో టార్గెట్ ఏంటంటే, ఇట్స్ 1,53,000 ఈజ్ ది అప్సైడ్ టార్గెట్ అని చెప్పేసి నేషనల్ మీడియాలో అందరూ చెప్పారు కాబట్టి ఆ విషయం మీకు చెప్తున్నాను. సో ఇందులో ఏంటంటే, ఎలాంటి రికమెండేషన్స్ ఇవ్వట్లేదండి, ప్యూర్లీ ఫర్ మీరు ఆ జ్ఞానాన్ని, ఆ మినిమం నాలెడ్జ్ని పెంచుకుంటారనే అదే ఉద్దేశంతో మనం ఇది రెగ్యులర్గా చేస్తున్నాం. సో 1,53,000 ఇప్పటిదాకా వచ్చిందా అంటే రాలా, ఇట్స్ ఆన్ ద వే. ఆల్రెడీ అచీవ్మెంట్ చేయడం అంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిపోతుంది కదా, మరి కొనుక్కోండి అని చెప్పేసి కూడా మేము చెప్పట్లేదు. పడిపోయినా పడిపోవచ్చు. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఎందుకు పెరుగుతుందంటే దానికి కారణాలు జియోపొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. జియోపొలిటికల్ రీజన్స్ ఏంటి? రష్యా యుక్రెయిన్ పైన ఇంటర్ బలిస్టిక్ మిజైల్ దాడి చేయడం, ఒకవైపు నుంచి అమెరికా దేశము వెనెజువెలా రాష్ట్రపతిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం, అంటే ఆ కంట్రీ మీద దాడి చేయడము, తర్వాత గ్రీన్లాండ్ కూడా నేను తీసేసుకుంటానని చెప్పడం, ఇవన్నీ ఏంటంటే ఒక అన్సర్టనిటీకి దారి తీసిందనమాట. అన్సర్టనిటీ అంటే ఏంటి? రేపు ఏం జరగబోతుందో ఆయనకే తెలియదు, ఆ పెద్దసారిగా తెలియదు, మనకేం తెలుస్తుందండి? ఆయన చెప్పేంత వరకు, ఆ న్యూస్ మీడియాలో వచ్చేంత వరకు, దాన్ని మనం డీకోడ్ చేసి చదివేంత వరకు, మళ్ళీ ఆ వీడియో మీ దగ్గర తీసుకొచ్చేంత వరకు మనకేం తెలియదు. సో కాబట్టి మార్కెట్లో గోల్డ్ మాత్రం బాగా పెరుగుతుందని చెప్పేసి విదేశాల్లో కూడా అందరూ మొదలుపెట్టేశారు. అందుకే వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కూడా కొంటున్నారు. మన బ్యాంకు కూడా అప్పుడప్పుడు కూడా కొనాల్సిన అవసరం ఉన్నప్పుడల్లా వాళ్ళు కూడా కొంటున్నారు. కానీ మరి ఇక్కడ నుంచి క్రాష్ అవుతుందా బంగారం? ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ ఒకవేళ సెటిల్ అయిపోయాయి అనుకోండి, గొడవలు, ఇక్కడ రష్యా, అక్కడ అమెరికా, అక్కడ ఇజ్రాయెల్ కానివ్వండి, ఇవన్నీ కూడా సెటిల్ అయిపోతే ఇప్పుడు ఇరాన్లో కూడా కొత్త గొడవలు మొదలయ్యాయి. దాదాపు 2 నుంచి 3,000 మంది చనిపోయారు అంటున్నారు. అది మనకు తెలియదు, ఎందుకంటే అక్కడ మీడియా మొత్తం బ్యాన్ చేసేసారు, ఇంటర్నెట్ కూడా లేదు మొన్నటిదాకా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారేమో. అమెరికా ఏమంటుందంటే, మీరందరూ కూడా ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని కాపాడుకోకపోతే నేను దాడి చేస్తానని చెప్పేసి పుకార్లు ఉన్నాయి. ఏది ఎలా జరగబోతుంది అనేది మనకు తెలియదు, మనం వెయిట్ చేసి చూడాల్సింది. హడావుడి చేయొద్దు. మీరెక్కడైనా తొందరపాటు చేసి ఇరుక్కున్నారో, అది కాస్త పైనుంచి ఒక 20-30 వేలు పడిపోయింది అనుకోండి, బంగారం పిచ్చగా ఇరుక్కుంటారు. నిజంగా చెప్తున్నాను. సో బీ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళండి. కానీ ఇప్పుడు మళ్ళీ నిజంగానే పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు మరి మీరు అన్నట్టుగా మరి పడలేదు కదండి అంటారు. నేనేం చెప్తానంటే, మీరు గ్రామ చొప్పున కానివ్వండి, లేదంటే 10 గ్రాముల చొప్పులు కానివ్వండి, లేదంటే 100 గ్రాములు కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కోండి. ఎందుకంటే మీరు 10 గ్రాములకు ఫిజికల్ గోల్డ్లో మీరు డబ్బులు పెట్టినప్పుడు కనీసం 1,50,000, 1,60,000 పెట్టాలి. ఆ 10 గ్రాములు అక్కడ పెట్టే బదులు, ఫిజికల్ గోల్డ్ పెట్టే బదులు ఆన్లైన్ మీరు పెట్టుకోండి. అక్కడ మీకు 100 గ్రాములు వస్తుంది సేమ్ రేట్కి. సేమ్ 1,50,000కో 2,00,000కో మీకు 100 గ్రాముల బంగారం వస్తుంది ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో. అవన్నీ ఎలాగో మీకు నేను నేర్పిస్తాను, చెప్తాను, కాల్ చేయండి. బట్ ఈ రోజున చూసుకుంటే స్పాట్ మార్కెట్లో 14,378 నిన్నుంటే 14,569 ఉంది. దాదాపు 200 రూపాయలు పెరిగిందండి, 191 టు బీ ప్రిసైజ్. బట్ ఇక్కడ నుంచి 22 క్యారెట్ గోల్డ్ ఇంకా మనకు 14,000 టచ్ అయ్యే రోజులు చాలా దగ్గరలో ఉంది. ఎందుకంటే ఇవాళ చూసుకుంటే 13,355 ఉంది, నిన్న 13,180 ఉండింది, 175 రూపీస్ ఇది కూడా పెరిగింది. నా
18 క్యారెట్ గోల్డ్ విచ్ ఇస్ అఫ్ కోర్స్ మై ఫేవరెట్ 11,000 టచ్ అవ్వబోతుంది, ఎందుకంటే 10,927 రూపాయలు ఉందండి ఇవాళ. నిన్న మీకు దాదాపు చూసుకుంటే 10,784 ఉండేది, 143 రూపీస్, 143, బికాస్ గోల్డ్ లవ్స్ 143. సో జస్ట్ ఇమాజిన్ ఇక్కడ నుంచి 18 క్యారెట్ గోల్డ్ ఇంకెంత పెరగబోతుంది. నౌ ఈ రోజున ఎవరెవరైతే ఎంసీఎక్స్లో ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడర్స్ ఉన్నారో, నేర్చుకోవాలనుకుంటున్నారో, నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను చూడాలి, తెలుసుకోవాలనుకుంటున్నానో, తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకు గోల్డ్ ఎక్కడికి వెళ్లకుండా 2-3 రోజుల నుంచి అలాగే ఉండి లాస్ట్ వీక్ అంతా సైడ్ వేస్ ఫార్మాట్ లో చూసుకుంటే గోల్డ్ ఈ రోజున ఒక ఓవర్ బాట్ జోన్ కి వెళ్ళిపోయింది. ఎలా చెప్పగలుగుతున్నాం మనం ఈ మాట అంటే, మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, 15th జనవరి నుంచి మనం చూసుకుంటే 16th జనవరి రాత్రి 9 గంటల వరకు 5 నుంచి 9 మధ్యలో ముహూర్తాలు ఉంటాయి కదండి, ఆ టైంలోనే గోల్డ్ మీకు బాగా పడింది, దాదాపు 1,41,000 దాకా వచ్చిందండి. మళ్ళీ అక్కడి నుంచి ఈ రోజున మార్నింగ్ చూసుకుంటే ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి 1,45,500 వచ్చేసింది. 4,500 రూపాయలు స్టార్ట్ అయిన మార్కెట్లో 5 నిమిషాల్లో పెరిగింది. అసలు 4,000 కంటే పైగా మీకు పెరగడము ఇది నిజంగా ఎప్పుడన్నా చూసారా? హైలీ ఇంపాసిబుల్. అంటే ఎంత మార్కెట్లో జనాలు కొంటున్నారో ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, లాట్లు ఫస్ట్ 5 మినిట్స్లో 810 కేజీలు కొన్నారు. 800 కేజీస్ ఫస్ట్ 5 మినిట్స్లో కొన్నారు అంటే అసలు ఇంకా ఎక్కడ దాకుందో. సో స్టేజ్ 2 కూడా దాటిపోతుందా, అది వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ 1 మంత్లోనా, 3 మంత్స్లోనా, 6 మంత్స్లో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ మీ అందరికి కూడా ఎందుకైనా మంచిది, ఇంట్రాడేలో ఉన్న రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ చూపిస్తాను. ఈరోజు చూసుకుంటే 1,44,845 ఉందండి. 2,328 రూపీస్ పెరిగి ట్రేడ్ అవుతుంది ఇక్కడ. అసలు ఎందుకంత తొందరో నాకు అర్థం అవ్వట్లే అసలు. రెసిస్టెన్స్ 1 చూసుకుంటే 1,43,485, 1,44,618, 1,45,586. సపోర్ట్ లెవెల్స్ కూడా చూసుకుందాం, ఎందుకంటే ఓవర్ బాట్ జోన్లో ఉంది కాబట్టి పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఓవర్ సోల్డ్కి వస్తుందా అది మనకు తెలియదు. బట్ నోట్ చేసుకోండి ఈ లెవెల్స్: 1,41,384, 1,40,416, 1,39,283. ఈ ఫిగర్ అయితే నాకు ఇంపాసిబుల్ అనిపిస్తుంది, బట్ చెప్పలేము. ఏదన్నా గోల్డ్కి నెగటివ్ న్యూస్ వచ్చిందో పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, లేదంటారా పాజిటివ్ న్యూస్ వచ్చిందో అంటే దానికి ఫేవర్గా వస్తే అప్పుడు మీకు గోల్డ్ 145, 146 కూడా దాటిపోయే అవకాశాలు ఉన్నాయేమో. వెయిట్ చేసి చూద్దాము. కానీ ప్రిసైజ్గా నేర్చుకోవాలనుకుంటున్నారా, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలా, కాల్ చేయండి. డెఫినెట్గా సార్. ఎనీవేస్ గ్రేట్ నాలెడ్జ్ సార్. అండ్ లాస్ట్గా ఒక డౌట్ ఏంది అంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా సెకండ్ లెవెల్ కూడా దాటబోతుంది అని అన్నారు కదా, యావరేజ్గా ఎన్ని డేస్ పడుతుంది సార్? బేసిక్గా ఏంటంటే అండి, గోల్డ్ ఈజ్ అ లో బీటా కమాడిటీ. లో బీటా కమాడిటీ ఏంటంటే అది వారం రోజులు తీసుకోవచ్చు, నెల కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే దానికి తొందరపాటు ఉండదు. ఫస్ట్ ఏం చేస్తుందంటే గోల్డ్ పడిపోయే ముందు కానివ్వండి, పడిపోయే ముందు ఏం చేస్తుందంటే డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. పెరిగిపోయే ముందు అక్యుములేషన్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చార్ట్లో. దీన్ని ఈ సైడ్ వేస్ ఎక్కడికి వెళ్లకుండా ఉంది చూడండి. దీన్ని మనం ఏమంటామంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అక్యుములేషన్ ప్యాటర్న్. మీరు ఎలా చెప్పగలిగారా మాట? డిస్ట్రిబ్యూషన్ కూడా అవ్వచ్చు కదా అంటారు. చూడండి ఇక్కడ నో ట్రేడ్ జోన్లో ఉన్నప్పుడు మీకు డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఎందుకు అంటున్నానంటే, ఓవర్ సోల్డ్ జోన్లోకి రాగానే అందరు కొనుక్కుంటారు, ఎందుకంటే బాగా పడిపోయిందని. సో అక్కడ అక్యుములేషన్ జోన్ అయిన తర్వాత ఇక్కడ అందరు కొనుక్కున్న తర్వాత మళ్ళీ అది పైకి వెళ్ళిపోయింది. చూడండి, మీ ముందే ఉంది నిజం. వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ థియరీ, ఇక్కడ కాన్స్పిరసీ థియరీ ఇలాంటిది ఏం లేదు. బట్ అది సైడ్ వేస్లో ఉన్నప్పుడు దాన్ని మీరు గుర్తించగలగాలి. డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఎప్పుడు వస్తుంది, అక్యుములేషన్ ప్యాటర్న్ ఎప్పుడు వస్తుంది. సో మీరు అడిగినట్టుగా నెక్స్ట్ 1 వీక్ to 2 వీక్స్ పడచ్చు. లోబీటా దాని గుణం కాబట్టి మెల్లమెల్లగా పడిపోవాలన్నా మెల్లమెల్లగా వెళ్ళి కింద పడిపోతుంది, పెరగాలన్నా మెల్లమెల్లగా వెళ్తుంది పైకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.